హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ద హల్లి సలాస్య పెయింటింగ్ ఇన్ ద బాగ్ కేవ్స్ రిప్రజెంట్స్. బాగ్ కేవ్స్లో హల్లి సలాస్య పెయింటింగ్ ఉంది. అయితే హల్లి సలాస్య పెయింటింగ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. హల్లి సలాస్య అంటే ఫోక్ డ్యాన్స్. ఆ విషయం తెలిస్తే మనకి ఆన్సరు ఆప్షన్ ఏ, ఆ జాయస్ ఫోక్ డ్యాన్స్. ప్రీవియస్గా యూపీఎస్సి వారు సిఏఎస్ఎఫ్ 2024లో ఈ క్వశ్చన్ అడిగారు. వాట్ ఈజ్ హల్లి సలాస్య యాజ్ డిపెక్టెడ్ ఇన్ బాగ్ కేవ్ పెయింటింగ్స్. హల్లి సలాస్య అంటే ఫోక్ డ్యాన్సు. ఆప్షన్ బి ఆన్సర్. ఆ ఫోక్ డ్యాన్స్ ఫామ్. బాగ్ కేవ్స్లో కేవ్ నెంబర్ 4లో మనకి హల్లి సలాస్య పెయింటింగ్ ఉంటుంది. హల్లి సలాస్య అంటే ఫోక్ డ్యాన్స్ ఇన్ విచ్ విమెన్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫార్మ్ ఏ డబుల్ రింగ్ అరౌండ్ పెయిర్ ఆఫ్ మేల్ డాన్సర్స్. The pulsating rhythm in the poses and gestures of figures is complemented by the judicious use of colors. మనకి సోర్స్ వచ్చి ఆ హిస్టరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ ఇండియా అండ్ ది వెస్ట్ బై ఎడిత్ తోమరి. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కిలో ఆన్సర్ చూసుకుంటే 6th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సరు. హల్లి సలాస్య అంటే ఆ జాయస్ ఫోక్ డ్యాన్స్. మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో బాగ్ కేవ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి గమనించండి. బాగ్ కేవ్స్లో ఒరిజినల్గా 9 కేవ్స్ ఉండేవి. ప్రస్తుతానికి 5 సర్వైవ్ అయ్యాయి. అందులో కేవ్ నెంబర్ 4ని మనం రంగ్ మహల్ అంటాం. రంగ్ మహల్ అంటే ప్యాలెస్ ఆఫ్ కలర్స్, వేర్ పెయింటింగ్స్ ఆన్ ది వాల్ అండ్ సీలింగ్స్ ఆర్ స్టిల్ విజిబుల్. కేవ్ నెంబర్ 4లోనే మనకి హల్లి సలాస్య పెయింటింగ్ ఉంటుంది. హల్లి సలాస్య అంటే ఫోక్ డ్యాన్స్. అదేవిధంగా నితిన్ సింఘానా సార్ బుక్లో ఈ క్వశ్చన్ మెన్షన్ చేస్తుంటారు 2009 అని చెప్పి. కానీ యాక్చువల్గా ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2010లో అడిగారు. క్వశ్చన్ ఏంటంటే, దేర్ ఆర్ ఓన్లీ 2 known examples of cave painting of the Gupta period in ancient India. One of these is paintings of Ajanta caves. Where is the other surviving example? ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, బాగ్ కేవ్స్. మనకి నితిన్ సింఘానా సార్ బుక్లో ఆన్సర్ ఉంటుంది. బాగ్ కేవ్స్ ఇన్ ద దార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్ బిల్ట్ బై దత్తక, a Buddhist monk during 6th century AD, that is during Gupta period. అదేవిధంగా నితిన్ సింఘానా సార్ బుక్లో యాజ్ పర్ నాట్య శాస్త్ర దేర్ ఆర్ 2 basic aspects of Indian classical dance. లాస్య. లాస్య అంటే డినోట్స్ గ్రేస్, భావ, రస అండ్ అభినయ. ఇట్ ఈస్ సింబాలిక్ టు ద ఫెమినైన్ ఫీచర్స్ ఆఫ్ డ్యాన్స్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్. లాస్య డ్యాన్స్ రిలేటెడ్. మనకి సోర్స్ వచ్చి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, నితిన్ సింఘానా సార్ బుక్. ఇప్పుడు మనకి ఆన్సర్ తెలుసు. క్వశ్చన్ ఒకసారి లాజికల్గా ఎలా ఆలోచించాలో పరిశీలిద్దాం. హల్లి సలాస్య పెయింటింగ్ ఇన్ ద బాగ్ కేవ్స్ రిప్రజెంట్స్. ఫస్ట్ బాగ్ కేవ్స్ అన్నారు. బాగ్ కేవ్స్ అంటే బుద్ధిస్ట్ కేవ్స్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి, ద డిపిక్షన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఆన్ కైలాస. ఆప్షన్ డి, సముద్ర మంథన్, చర్నింగ్ ఆఫ్ ఓషన్. ఇక మిగిలింది ఏ, బి. హల్లి అంటే విలేజ్ ఆర్ గ్రూప్. లాస్య మనం చూసాం కదా, ఫెమినైన్ ఫీచర్స్. డ్యాన్స్ రిలేటెడ్. డ్యాన్స్ రిలేటెడ్ ఒకే ఆప్షన్ ఉంది, ఆ జాయస్ ఫోక్ డ్యాన్స్. మనకి ఆన్సర్ తెలుసు కాబట్టి మనం ఆలోచించగలుగుతున్నాం. కానీ ఇంకో ఎప్పుడన్నా రాబోయే ఎగ్జామ్స్లో సేమ్ క్వశ్చన్ వచ్చినప్పుడు
ఎలా ఆలోచించాలని ఒకసారి పరిశీలించండి. ఇదే మనకి బాగ్ కేవ్ నెంబర్ 4 రంగ్ మహల్ ప్యాలెస్ ఆఫ్ కలర్స్లో హలిస్లాస్య డ్యాన్స్ మ్యూరల్ డిపిక్స్ ఏ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా. అదేవిధంగా ప్రొషన్ ఆఫ్ పీపుల్ రైడింగ్ ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్. అజంతా కేవ్ మ్యూరల్స్ ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా మమ్మలాపురం కిరాతార్జున డిసెంట్ ఆఫ్ ది గంగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.